నియామకాలు ఆంధ్ర వాళ్లకు, నిలదీతలు మన వాళ్లకు. ప్రమోషన్లు ఏపీ అధికారులకు, పరనిందలు తెలంగాణ అధికారులకు. అగ్రతాంబూలం వారికి, అవమానం మన వారికి. తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఆంధ్రోడి పెత్తనం నడుస్తోంది. ఆ పెత్తనం కట్టబెట్టింది ఎవరు కాదు, సాక్షాత్తు రేవంత్ సర్కార్ వారు. కేసీఆర్ ఏనాడో చెప్పారు, కత్తి పక్కోడిదే పొడిచేటోడు మనోడని. అదిప్పుడు అక్షరాలా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ అధికారులపైనే ఆంక్షలు అమలవుతున్నాయి. అంతులేని వివక్ష కొనసాగుతోంది. అన్నింటా ఆంధ్ర పెత్తనం నడుస్తోంది. అడుగు వేసినా, పెదవి కదిపినా, ఆఖరికి మెడ తిప్పినా నిఘా నీడ వెంటాడుతోంది. నోరెత్తవద్దు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ అవుతున్నాయి. కాంగ్రెస్ సోకాళ్లు ప్రజాపాలనలో, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖలో నెలకొన్న దారుణ పరిస్థితి ఇదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్స్టెన్షన్లపై దుమ్మెత్తిపోయడమే కాదు, అధికారంలోకి వస్తే ఎవరికీ ఎక్స్టెన్షన్లు ఇవ్వబోమని ప్రగల్భాలు పలికిన రేవంత్ ఇప్పుడదే పనిచేస్తున్నాడు. సీనియర్లను పక్కన పెడుతూ జూనియర్లకు పట్టం గడుతూ అందలమెక్కిస్తోంది ఈ ప్రభుత్వం. సర్కారు వివక్షపై ఇంజనీర్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే పలువురు పరోక్షంగా సహాయ నిరాకరణ చేస్తున్నారు. సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకు అసోసియేషన్లు సైతం సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు ఆ నియామకాలను తీసుకెళ్లి ఆంధ్ర వారి చేతిలో పెడుతోంది రేవంత్ ప్రభుత్వం. ఇరిగేషన్ శాఖలో అడుగడుగునా ఏపీ స్థానికతకు చెందిన అధికారులకే పట్టం గడుతోంది. సర్కారు చేపడుతున్న నియామకాలు, బాధ్యతల అప్పగింతను పరిశీలిస్తే ఈ విషయం క్లియర్ గా తెలిసిపోతుంది. సెక్రటేరియట్ లో సెక్రటరీ తర్వాత అత్యంత కీలకమైన పోస్టు జాయింట్ సెక్రటరీ. నిబంధనల ప్రకారం ఈ పోస్టులో సీఏని నియమించాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ అందుకు విరుద్ధంగా రెగ్యులర్ ఎస్సీగా కూడా ప్రమోషన్ పొందని, కనీసం డీపీపీలో సైతం లేని ఏపీ స్థానికతకు చెందిన ఒక ఈఈని నియమించింది. కాన్ఫిడెన్షియల్ రిపోర్టు సమర్పించలేదనే సాకుతో తెలంగాణకు చెందిన ఈఈలకు, ఎస్సీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు. వారి స్థానంలో మరో 5 ఇంజనీర్లకు ప్రమోషన్లు కల్పించగా అందులో 3 ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్లే కావడం గమనార్హం. వారిలో కె శ్రీనివాస్ ఒకరు. ప్రమోషన్లపై రివ్యూ కొనసాగుతున్నప్పటికీ శ్రీనివాస్ కే సెక్రటేరియట్ లో కీలకమైన జాయింట్ సెక్రటరీ బాధ్యతలు కట్టబెట్టారు. సూటిగా చెప్పాలంటే సీఈ హోదా పోస్టులో ఏపీ స్థానికతకు చెందిన ఈఏని నియమించింది రేవంత్ ప్రభుత్వం. సదరు అధికారే ఈఎన్సీ జనరల్ ఆఫీసులో డిప్యూటీ ఈఎన్సీగా సైతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఇటీవల ఈఎన్సీ జనరల్ గా విరమణ పొందిన రమేష్ బాబు సైతం ఏపీ స్థానికతకు చెందిన వారే. విరమణ పొందిన రోజునే ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఎక్స్టెన్షన్ కాదా? చూశారా ఏపీ వారిపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ? చాలా బాధ కలిగే అంశం ఏంటంటే మొత్తం ఆంధ్ర అధికారులతో నింపేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే, తెలంగాణ నీళ్లు మనకు, తెలంగాణ నిధులు మనకు, తెలంగాణ ఉద్యోగాలు మనకు. కేసీఆర్ గారు కష్టపడి 95% లోకల్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో సాధించింది కేసీఆర్ గారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యంత కీలకమైనటువంటి పోస్టులో మొత్తం ఆంధ్ర అధికారులను నింపుతూ ఉన్నారు. ఎంతోమంది అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నారు. ఎవరికి ఇస్తారు జనరల్గా? తెలంగాణ బిడ్డలు ఎవరన్నా అంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలి. వీళ్ళు ఎవరిని తీసుకున్నారు? ఒక ఆంధ్ర ఉద్యోగిని అపాయింట్ చేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరున్నారు? ఈ అపాయింట్మెంట్ ఏ రకంగా తెలంగాణకు దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది? కీలకమైనటువంటి పదవుల్లో అనుభవం లేని పక్క రాష్ట్ర అధికారులను నియమించడం అంటే తెలంగాణ ఉద్యోగులను అవమానపరచడం. తెలంగాణ ద్రోహిని తెచ్చి తెలంగాణలో కూడా నౌకరిస్తాడా మిస్టర్? అంటే ఇక గురువే అట్లున్నాడు కనుక శిష్యులు కూడా గట్లే వేస్తారు. రేవంత్ రెడ్డి ఖుద్దు ద్రోహే కదా. రైఫిల్ రెడ్డి తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు తెలంగాణ ఉద్యమకారుల మీద. ఇక గురువు ద్రోహి ఉన్నాడు కనుక ఇవాళ అపాయింట్మెంట్లు కూడా ద్రోహులకే దక్కుతున్నాయి, తెలంగాణ ద్రోహులకు దక్కుతున్నాయి ఈరోజు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఇది ప్రజాపాలన, తెలంగాణ ద్రోహుల పాలన? ఇది ఏం పాలన? ఇది తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఏపీ స్థానికతకు చెందిన ఎస్సీగా ఉద్యోగ విరమణ పొందిన భీం ప్రసాద్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓఎస్డీగా నియమించుకోవడం గమనార్హం. ఇరిగేషన్ లో మరో అత్యంత కీలకమైన పోస్టు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం.
ప్రస్తుతం అక్కడ కూడా ఏపీ స్థానికతకు చెందిన మధుసూదన్ రావును ఇటీవల ఈఎన్సీగా నియమించుకున్నారు. ఆయన కీలకమైన కరీంనగర్ ఈఎన్సీగా సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డబుల్ దబాకా అన్నమాట. వడ్డించేవాడు మనవాడైతే విస్తరి నిండుగా ఉంటుంది. ఇక సూర్యాపేట సీఈగా సైతం ఏపీ స్థానికతకు చెందిన నాగభూషణ్ రావును కాంగ్రెస్ సర్కార్ నియమించింది. హైదరాబాద్ సీఈ పరిధిలో అవినీతి అక్రమాల పేరిట ఒకేసారి 106 మంది ఇంజనీర్లను కాంగ్రెస్ సర్కార్ బదిలీ చేసింది. అందులో కుట్రేంటంటే సీఈ పరిధిలోని తెలంగాణ ఇంజనీర్లను తప్పించి ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్లను అక్కడ నియమించుకున్నారు. అవినీతి అక్రమాలకు ఎన్ఓసీల జారీకి సంబంధం లేని తెలంగాణ అధికారులను సైతం అక్కడి నుంచి అకారణంగా కాంగ్రెస్ సర్కార్ తొలగించింది. ఇది తెలంగాణ అధికారులపై రేవంత్ సర్కారుకున్న కక్ష. ఆగండి, ఇంతటితో అయిపోలేదు, ఆగిపోలేదు. క్షేత్రస్థాయిలో కీలక పనులు కొనసాగుతున్న చోట సైతం ఏపీ స్థానికత కలిగిన అధికారులనే అపాయింట్ చేశారు. సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా నియమించడం కాంగ్రెస్ సర్కార్కే చెల్లిందే. ఈఎన్సీ, సిఈ, ఎస్ఈ, ఈఈ ఇలా ఏ పోస్టు ఖాళీ అయినా వెంటనే అక్కడ ఏపీ అధికారి వాలిపోతాడు. సీనియారిటీ జాబితాలో అక్కడే ఉన్న ఇంజనీర్కు ఒకవేళ అక్కడ సీనియర్ ఇంజనీర్ లేకుంటే ఆ బాధ్యతలను పక్కనే ఉన్న ఇతర సిఈ, ఎస్ఈ, ఈఈలకు అప్పగించడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ నిబంధనలను పూర్తిగా చెత్తబుట్టలో విసిరేసింది. అనేక చోట్ల అన్ని క్యాడర్లలో 2005 బ్యాచ్ ఇంజనీర్లు పక్కన పెట్టి 2007, 2008 బ్యాచ్ ఇంజనీర్లకు పగ్గాలు అప్పగిస్తున్నారు. అదేం లాజిక్కో. మరోవైపు తెలంగాణ స్థానికత కలిగిన ఇంజనీర్లను మాత్రం కాంగ్రెస్ సర్కార్ చీపురు పుల్ల కంటే హీనంగా చూస్తోంది. టిష్యూ పేపర్ విసిరి పారేసినట్లు మన వాళ్లను పూర్తిగా పక్కన పెడుతోంది. కంటి తుడుపుగా ఒక్కరోజు ప్రమోషన్లను కల్పిస్తూ ఇంటికి సాగనంపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, గోస్ట్ కమిషన్ అంటూ తెగ హడావిడి చేసింది. ఆయా నివేదికలు వచ్చి ఏడాది దాటిపోతున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదీగాక ఆయా నివేదికల్లో తెలంగాణ స్థానికత కలిగిన అత్యంత సీనియర్ అధికారులందరి పేర్లను చేర్చడం మరో కుట్ర. అంతేకాదు ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేని పోస్టు ప్రకారం మీటింగులు ఏర్పాటు చేశారన్న సాకుతో ఓ ఈఈ పేరును సైతం చేర్చారంటే ఎంత కుట్ర జరుగుతుందో చూడండి. ఇక ఆ నివేదికలను సాకుగా చూపుతూ సీనియర్ ఇంజనీర్లకు సైతం ప్రమోషన్లు ఇవ్వలేదు. పైగా పదవి విరమణ పొందుతున్న రోజే ప్రమోషన్లు ఇచ్చి అవమానించారు. మరి అది ఏ రకమైన ప్రమోషనో రేవంత్ సర్కార్కే తెలియాలి. రిటైర్ అయి ఇంటికి పోతున్న అధికారికి ప్రమోషన్ ఇస్తే ఏం చేసుకోవాలో హార్డ్వర్డ్ మేధావికే తెలవాలి. ఈఎన్సీ అడ్మిన్ గా జనరల్ విధులుగా నిర్వర్తించిన అనిల్ కుమార్ కు దాదాపు 5 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. విరమణ పొందుతున్న రోజున పోస్టింగ్ ఇచ్చి సాగనంపింది ఈ సర్కార్. అదేవిధంగా రామగుండం సీఈ సుధాకర్ రెడ్డికి హైడ్రాలజీ సీఈగా పనిచేసిన శంకర్ నాయక్ కు ఇటీవల ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్ కు సైతం అదే తరహాలో పదవి విరమణ ముందు ప్రమోషన్ కల్పించి ఇన్సల్ట్ చేశారు. అంతేకాదు తెలంగాణ స్థానికత కలిగిన మరో సీఈని సైతం కీలక పోస్టు నుంచి తప్పించి ఎందుకు పనికిరాని పోస్టుకు బదిలీ చేశారు. ఇలా ఈఎన్సీలు, సీఈలే కాదు ఎస్ఈలు, ఈఈ పోస్టులకు సంబంధించి సైతం తెలంగాణ అధికారులపై వివక్ష నడుస్తోంది. ఒకవేళ నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటే అలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న మరికొందరి అధికారులకు కీలక బాధ్యతలను ఎందుకు అప్పగించారు? వారిని అందలమెక్కించడం వెనుక మతలబేంటి? దీన్ని బట్టి అర్థం కావట్లేదా తెచ్చుకున్న తెలంగాణలో ఎవరి పెద్దన నడుస్తోందో? ఆంధ్ర వాళ్లు అస్మదీయులుగా మారిపోయారు. తెలంగాణ సీనియర్ ఇంజనీర్లు తస్మదీయులు అయ్యారు. మన వారిని కీలక స్థానాల్లో లేకుండా చేయడమే రేవంత్ ప్రభుత్వం అసలు టార్గెట్. ఇంకా వేరే చెప్పాలా? అన్ని నిర్ణయాల్లో సదరు అధికారులదే పెత్తనం. మన ప్రాజెక్టులు ముందట పడకపోవడానికి కూడా ఆ అధికారులే కారణం. అంతెందుకు సమాచారాన్ని తొక్కి పెడుతున్నది కూడా ఆంధ్ర అధికారులే. ఏపీకి అనుకూలంగా పక్క రాష్ట్రానికి మేలు చేసేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది? మన ఇరిగేషన్ శాఖలో ఏపీ ఇంజనీర్లదే ఏకఛత్రాధిపత్యం. కీలక పోస్టుల్లో పాగా వేసింది వారే. అనేక చోట్ల సీఈలు, ఎస్ఈలు, అనేక సర్కిళ్లలో ఈఈ పోస్టులు ఖాళీ అయ్యాయి.
తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు ఏకంగా ప్రమోషన్లను అడ్డుకోవడమే కాక తెలంగాణ సీనియర్ ఇంజనీర్లకు తీరని ద్రోహాన్ని తలపెడుతున్నారు. శాఖలో పరిపాలన, సాంకేతిక పరమైన అన్ని నిర్ణయాల్లో సదరు అధికారులదే పెత్తనం. మరోవైపు తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు పడకుండా శతవిధాలా అడ్డుకుంటున్నది కూడా ఏపీ అధికారులే. సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ ప్రాజెక్టులకు అడ్డుపుల్లలు వేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం సదరు అధికారులే. అనేక ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేట్లు ఇప్పటికీ ఆమోదానికి నోచుకొని దుస్థితి. రేవంత్ ప్రభుత్వం చిన్న కాళేశ్వరం, రాజీవ్ భీమా, నారాయణపేట, కొడంగల్, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టులు ప్రియారిటీ అని చెప్పింది. ఆ ప్రాజెక్టులు సైతం పురోగతికి నోచుకోలేని పరిస్థితి నెలకొంది. అడ్డుకున్నది ఎవరంటే కీలక స్థానాల్లో కుదురుకున్న ఏపీ అధికారులేదని ఇంజనీర్లు చెబుతున్నారు. సాధారణంగా ప్రాజెక్టులకు సంబంధించిన పనులు, ఇతరత్రా నిర్ణయాలపై స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అందులో అన్ని ప్రాజెక్టులు ఈఎన్సీలు, సిఈలు ఉంటారు. ఒకసారి ఎస్ఎల్ఎస్సి ఆమోదం తెలిపి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇలా ఎస్ఎల్ఎస్సి సిఫార్సు చేసిన ప్రాజెక్టుల ఫైల్స్ మీద సైతం కీలక స్థానాల్లోని ఏపీ అధికారులు కొర్రీలు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రాజెక్టులే కాదు, ప్రభుత్వం టెరిటోరియల్ వారీగా సీఏలు తీసుకునే ప్రతి అంశంపై ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక పేచీ పెడుతూ మూలకు నెడుతున్నారని ఇంజనీర్లు వాపోతున్నారు. గడిచిన 28 నెలలుగా ఏ ఒక్క ప్రాజెక్టు సైతం ముందుకు పడకపోవడం సైతం ఇంజనీర్ల వాదనలకు బలం చేకూరుస్తోంది. ఒక ఆయన తెచ్చిపెట్టిన అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొత్తం తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక మంది అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి మొత్తం నీటిపారుదల రంగం మీద తెలంగాణ బిడ్డల సన్ ఆఫ్ ది సాయిల్స్ ఆ రోజు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని చీఫ్ ఇంజనీర్గా అందరూ కూడా తెలంగాణ సంబంధించినటువంటి బిడ్డలకు ఆ రోజు ప్రమోషన్లు ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతానికి న్యాయం దక్కాలని ఆ రోజు చేస్తే ఈరోజు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్ర అధికారి గతంలో తెలంగాణ నీటి హక్కుల మీద తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఒక ఆంధ్ర అధికారిని తీసుకొచ్చి ఇవాళ పెత్తనం పెట్టి ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ అనుసంధానంలో మొత్తం ఈఎన్సీ ఆయన రాడార్లో పనిచేస్తా ఉన్నారు. ఆయన అనేక మంది ఆంధ్ర ఉద్యోగుల్ని ఇక్కడ డిప్యుటేషన్ పెట్టుకుని తెలంగాణ ఉద్యోగుల మీద ఇవాళ నిర్బంధాన్ని విధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొత్తం ఆంధ్ర ఉద్యోగుల పెత్తనాల వల్ల ఇవాళ కృష్ణా బోర్డుకు సంబంధించి కానీ మిగతా నీటి విషయంలో కానీ తెలంగాణకు సరైనటువంటి నీటి వాటా దక్కకుండా చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ పనిచేస్తున్నటువంటి విషయం ఇవాళ అందరికి కూడా తెలిసిందే. అంతేకాదు, ఈ ఏడాది ఏపీ సర్కార్ కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు నుంచి యథేచ్ఛగా మళ్లించుకుపోయింది. కేఆర్ఎంబీ సైతం ఇప్పటికీ 2025-26 వాటర్ ఇయర్ కు సంబంధించి నీటి వినియోగాలపై 3 మెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. కీలక స్థానాల్లో ఉన్న ఏపీ స్థానికత కలిగిన అధికారులు ఆ దిశగా ఒత్తిడి తెచ్చింది లేదు. ఏపీ సర్కార్ చేపట్టిన పోలవరం బరకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే రివర్ బోర్డుల నుంచి తెలంగాణకు వచ్చే కీలకమైన లేఖలు, సమాచారం బయటకు పొక్కకుండా సదరు అధికారులే కీలక పాత్ర పోషిస్తున్నారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ఇలా ప్రతి అంశంలోనూ ఏపీకి అనుకూలంగా పక్క రాష్ట్రానికి మేలు చేసేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందుకేనా మన తెలంగాణ తెచ్చుకుంది? ఒకవైపు పదవులు, నియామకాలు, ప్రమోషన్లలో వివక్ష ఉంటే మరోవైపు తెలంగాణ ఇంజనీర్లపై నిఘా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు పరిపాలన అసమర్థతను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఇంజనీర్లను పక్కకు తప్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మెడ తిప్పొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, డేటా ఇవ్వొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎంత దుర్మార్గం! మన అధికారులపై ఏంటి పెత్తనం? రేవంత్ ప్రభుత్వం తీరుపై ఇరిగేషన్ వర్గాలు మంట మీదున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. మీడియాకు సమాచారం ఎవరిస్తున్నారు, లేఖలను, ప్రభుత్వపర అంశాలను ఎవరు లీక్ చేస్తున్నారంటూ కొందరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుండగా మరికొందరిపై పార్టీ ముద్ర వేస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంకిత భావంతో పనిచేసే అనుభవజ్ఞులైన ఇంజనీర్లను సైతం అనుమానిస్తూ అవమానిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరితో మాట్లాడవద్దని, అనుమతి లేకుండా ఎలాంటి సమాచారాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదని ఆంక్షలు విధించిందని జలసౌద వర్గాలే బాహాటంగా వెల్లడిస్తున్నాయి.
లీకులు ఎవరిస్తున్నారో అనే అంశంపై ఎంక్వైరీ చేయాలని ఐబీ అధికారులను పురమాయించిందని ఇంజనీర్లు వివరిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు వచ్చి ఎవరిని కలుస్తున్నారో నిఘా పెట్టిందని, గతంలో ఇలాంటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని ఇంజనీర్లు వాపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం తీరుపై ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇరిగేషన్ శాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్టెన్షన్లు ఇవ్వబోమని స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటను తుంగలో తొక్కుతూ ఎక్స్టెన్షన్లను ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి శాఖకు అమాత్యుడి ఉన్నా లేనట్టే అన్న చందంగా పరిస్థితి మారిందంటున్నారు ఇంజనీర్లు. క్షేత్రస్థాయి పరిస్థితులు, సమస్యలను, ప్రమోషన్ల అంశాన్ని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. విన్నపాలన్నీ బుట్టదాఖలవుతున్నాయని ఆక్షేపిస్తున్నారు. ఎక్స్టెన్షన్లను ఇవ్వడం వల్ల ఇరిగేషన్ శాఖలో అనేక మంది సీనియర్ ఇంజనీర్లు నష్టపోతున్నారని, ఈఈ, ఎస్ఈ, సీఈలుగానే విరమణ పొందుతున్న దుస్థితి నెలకొందని మండిపడుతున్నారు. జూనియర్లకు అవకాశం ఇవ్వకుండా సీనియర్లకే మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఇంజనీర్ సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. సర్కార్ నిర్ణయాల ఫలితంగా ఇంజనీర్ల మధ్య ఆహ్లాదకర వాతావరణం లేకుండా పోవడంతో పాటు గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. సర్కార్ అనాలోచిత, అడ్డదిడ్డమైన చర్యలతో సీనియర్ వర్సెస్ జూనియర్ అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఉన్నత స్థానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి దిగువనున్న సీనియర్ ఇంజనీర్లు సహకరించని పరిస్థితి ఉంది. పరోక్షంగా సహాయ నిరాకరణ పాటిస్తున్నారని పలువురు బాహాటంగానే వాపోతున్నారు. మరోవైపు అదనపు బాధ్యతలతో తీవ్ర పనిభారంతో సతమతమవుతున్నారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎక్స్టెన్షన్లను రద్దు చేయాలన్న డిమాండ్తో సర్కార్తో అమీతుమీ తేల్చుకునేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? మన వేలితో మన కన్నే పొడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతేకాదు పక్కోడొచ్చి కత్తి పట్టుకొని మన గొంతులో పొడుస్తున్నాడు. మనం పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది పక్క రాష్ట్ర అధికారులను ఉద్ధరించడానికే అని నిరూపించింది రేవంత్ సర్కార్. ఏం చెయ్యాలి ప్రభుత్వాన్ని, ఈ పాలకులను? మీరే చెప్పండి.